ముందుగా రవి గారు మనం చూస్తూ ఉన్నాం, భట్టి తీవ్ర మనస్తాపం అనే ఒక కీలకమైన అంశం కనిపిస్తూ ఉంది. రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కావాలని బద్నాం చేస్తున్నారనే ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారనే అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తం వ్యవహారాన్ని మనం చూస్తే నైనీ బ్లాక్లతో మొదలుకొని సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన టెండర్ల వ్యవహారం వరకు పెద్ద ఎత్తున ఎంత తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుందో ఆ స్కామ్ మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా నిన్న దానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలో జరుగుతున్న ఈ బొగ్గు గనుల కుంభకోణంపై తప్పకుండా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఆయన బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి చూసాం. కాంగ్రెస్ దోపిడీని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతాం, ప్రజాక్షేత్రంలో కార్మికులతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూస్ అన్ని కూడా రిలేటెడ్గా ఉన్న నేపథ్యంలో వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, ముందుగా మీకు టీనిస్ వీక్షకులకు, విజయానంద్ గారికి నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సింగరేణి సంస్థ అన్నది 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ, మామూలు సంస్థ కాదు అది. నాకు తెలిసి కొంత అంతర్జాతీయంగా ఈ దేశంలో అంతర్జాతీయ ట్రేడ్ ఒప్పందాలు జరిగి వాణిజ్యం చేసినటువంటి అతి కొద్ది పురాతనమైనటువంటి వాటిల్లో ఇండియన్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. దానికి ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇవాళగా ఎప్పటి నుంచో 100 కిలోమీటర్ల లోపలికి పోయి బొగ్గును తీసుకొచ్చినటువంటిది. ఇవాళ నైనీ బ్లాక్ ఉన్నది సింగరేణి, నైనీ బ్లాక్ ఉన్నది. ఆ నైనీ బ్లాక్ దాదాపు 2000 ఎకరాలేమో, నాకు తెలిసి 10 కిలోమీటర్ల లోతుకు కూడా మించి ఉండదు అనుకుంటా, నాకు కొంత ఉన్న ప్రాథమిక అవగాహన మేరకు చెప్తున్నాను. దీన్ని అసలు సింగరేణి చెయ్యకపోవడం వెనకనేదో కుట్ర ఉన్నది, దీనికి మతలబు ఉన్నది ఖచ్చితంగా. అంటే దీన్ని ఇవాళ ఏమైపోయిందంటే 25 సంవత్సరాలు పెట్టుబడి కూడా పెద్ద ఏం కాదట, 1600 కోట్లు పెట్టుబడి అట. ఇప్పటికి 500 కోట్లు సింగరేణి పెట్టిందట. దాంట్లో మొత్తం 1600 కోట్లు పెట్టుబడి పెట్టలేని స్థితిలో సింగరేణి లేదు. ఒకటి, ఆ ఇంత లోతుల్లో టెక్నాలజీ సంపూర్ణంగా లేని రోజుల్లో నుంచి ఇంత అద్భుతంగా తీసుకొచ్చినటువంటి సింగరేణి సంస్థ, లాభాల్లో ఉన్నటువంటి సంస్థ, ఇవాళ 2000 ఎకరాలలో చిన్న దాన్ని చేయడానికి, నైనీ బ్లాక్లో చేయడానికి లేదు. మళ్ళీ ఇంకా ఇక్కడ మనకున్నటువంటి అవగాహన సమాచారం ఏంటంటే, ఇది క్వాలిటీ బొగ్గు విషయంలో, కోల్ విషయంలో ఇప్పుడు మనకు సింగరేణి తీస్తున్నటువంటిది G14, G గ్రేడ్, G14, G15 గ్రేడ్. ఇక్కడ ఉండే G10 గ్రేడ్ అట ఇక్కడ అవైలబిలిటీ ఉండేది. దాదాపు 40-50 ఇయర్స్ బొగ్గు మనం తీయగలిగే అవకాశం ఉన్నటువంటిది. అంటే అంత అప్పనంగా, కాబట్టి వీళ్ళకి ఇంత లాభాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఏమైందండి, ముఖ్యమంత్రి గారు పక్కన, ఉప ముఖ్యమంత్రి గారు పక్కన, ఇంకో మంత్రి గారు పక్కన, ఎవరికి వాళ్ళే మాకు కావాలని చెప్పేసి దీన్ని ఏంటంటే పంచుకోవటానికి, దోచుకోవటానికి తప్ప దీనికి మించినటువంటిది ఇంకేమీ లేదు. ఒకరికి మించి ఒకరు పోటీపడి ఏమైందంటే ఇక్కడ తమ అవినీతి కోసం, తనకి ఇంకేందంటే ఇక జీవితం తరతరాలు బతకడం కోసం దీన్ని దక్కించుకుంటూ అయిపోయాయి. ఇక మనం తర్వాత ఎన్ని చేసినా నాటకాలైనా ఆడొచ్చు, ఏ మాటలైనా ఆడొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చేసి ఈ మధ్యలో వీళ్ళ మధ్యన నాకు కావాలని వీళ్ళు ముగ్గురు పోటీ పట్టడంలోనే వీళ్ళ దొంగతనం బయటపడింది. లేకపోయింటే ఇది బయటకు వచ్చేది కూడా కాదు. ఒకరి మీద పోటీపడి ఏమైంది, ఒక ఆయన ముఖ్యమంత్రి గారు, అందరూ దీని ఈ కథనం బయటికి రావటం వెనక ఏంది, అందరు వీళ్ళు ఎక్కడ చూపిస్తున్నది, ముఖ్యమంత్రి గారే ఒక ఛానల్లో డిప్యూటీ సీఎం, ఒక మంత్రి ప్లస్ ఐఏఎస్ అధికారి వ్యవహారాన్ని పేరు మీద దీనికి మూలాలని కిందికి బయటికి పెట్టిండు ఆయనను బదనాం చేయటం కోసం. ఇంకో ఉప ముఖ్యమంత్రి పేరు మీద ఆయన మీద ఇంకో దాని మీద ఇంకో మంత్రి మీద ఇదంతా కథ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇవన్నీ కూడా మొత్తం మీద ఏంటంటే వీళ్ళ దొంగతనం దోచుకొని మొత్తం ఇష్టానుసారంగా, ఎంత అంటే వీళ్ళ అవినీతికి అదుపు లేదు. దీనికి బాజాప్తా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. నిన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, ఈ తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు మాట్లాడింది వింటుంటే నవ్వొస్తున్నది. అసలు బొగ్గు గనుల శాఖ అయినది ఇంత దానికి సంబంధించినటువంటిది చాలా లైటర్ వేగా, చాలా చిన్న విషయంగా తీసుకొని చెప్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వండి, సిబిఐ విచారణ చేయమని చెప్పేసి విచారిస్తామని చెప్పి, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులే ఈ కుంభకోణానికి సూత్రధారులు, ఈ కుంభకోణం వెనక కథ నడుస్తుందని చెప్పేసి చెప్తుంటే మా మీద సిబిఐ విచారణ చేయమండి అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు రాసిస్తారా? మా మీద సిబిఐ విచారణ చేయమని చెప్పండి అని మంత్రివర్గం రాసిస్తుందా?
అది కిషన్ రెడ్డి గారు అక్కడనే అర్థమైంది. ఆయన రాసిస్తే విచారిస్తారు ఆ శాఖ మంత్రి. ఇంకొకటి ఇది 2 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. దీనికి విధానపరమైనటువంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో హక్కు ఉన్నదో అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అదే బాధ్యత హక్కు ఉన్నది. ఇంకా ఆ శాఖ మంత్రి కూడా తెలంగాణ వాడయ్యండి ఆయన మాట్లాడినటువంటి దీన్ని బట్టి అర్థమవుతుంది. దీని వెనక ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడబలుకొని 2 జాతీయ పార్టీలు సింగరేణి సంస్థని అప్పనంగా దోచుకోవటానికి పన్నాంగం పన్నుతున్నాయే తప్ప దీనికి ఏం లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ వ్యవహారాన్ని భుజాల మీదకి వేసుకోకపోతే, దీనికి సంబంధించినటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకోకపోతే ఎవరు మాట్లాడరు, బయటికి రాదు కథనం. దాని మీద ఇవాళ డైవర్షన్ చేయటం కోసం ఏమైంది, నిన్న విచారణ ఎక్కడ ఉన్నట్టు ఫోన్ ట్యాపింగ్ మీద హరీష్ రావు గారిని తీసుకొచ్చింది. హరీష్ రావు గారి మీద ఇది డైవర్షన్, ఈ కుంభకోణం, వీళ్ళ కథలు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి వీళ్ళందరూ దీన్ని వెనుకున్నటువంటి వీళ్ళ గూడుపుటాని బండారము పూసగుచ్చినట్టు తెలంగాణ సమాజానికి హరీష్ రావు గారు బయటికి చెప్పగానే టీఆర్ఎస్ పార్టీ దాన్ని బయట పెట్టగానే ఇదే తెలంగాణ భవన్లో పెట్టగానే వెంటనే డైవర్షన్ చేయడం కోసము నోటీసు దాని కథ అటు ఇటు చేసేసి సరే ఇది ఒక భాగం అయితే అంటే ఇక్కడ వాస్తవంగా ఇంత పెద్దటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సిబిఐతో విచారణ చేయించాలి. లేదు కేంద్ర ప్రభుత్వం బొగ్గుగనుల శాఖ కదా, ముందు ఫస్ట్ ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించినటువంటిది మంత్రి గారు కేంద్ర మంత్రి బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు దీనిలో సీరియస్ ఉండాలి కదా, సీరియస్ వ్యవహరించాలి కదా. కానీ మీరు రాసియండి, మీరు రాసిస్తే మేము విచారణ చేస్తామట. ఎంత సిల్లీ థింగ్ అంటే అవగాహన లేకుండా ఇది. సరే ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం ఒక భాగం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం ఒక భాగం. ఒకరి మీద ఒకరు మమ్మల్ని ఇట్లా చేస్తారా మిమ్మల్ని ఇక్కడ చేస్తారా ఏంది, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏంది డిప్యూటీ సీఎం గారు మనస్తాపం ఇదంతా కూడా అదొక భాగంగా వింటున్నాం. ఏమని, నేను ఒక దళిత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాడిని, బయట నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇక్కడ మా మీద ఏంది, ఆంధ్ర వాళ్ళ కోసం మా మీద పెత్తనం ఇదంతా అని చెప్పేసి ఇవాళ ఓ పక్కన కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా అధిష్టానం ఇవన్నీ అంటే ఇక్కడ మొత్తం మీద ఏంటంటే వీళ్లకు రాష్ట్ర ప్రయోజనాలతో కానీ తెలంగాణ ప్రయోజనాలతో కానీ తెలంగాణ సాధికారికంగా తెలంగాణ ఎట్లా బలపడాలన్న దానికి సంబంధించి కానీ వీళ్ళకి కేవలం వీళ్ళ సంపాదనలు వీళ్ళ అధికారము పెత్తనము దానికి తప్ప. అయితే ఆంధ్రప్రదేశ్కైనా మోకరిల్లుతారు, లేకపోతే ఢిల్లీకైనా మోకరిల్లుతారు, కలిసి పంచుకోవడం తప్ప ఇంకేం లేదు. దీన్ని ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అందుకే నిన్న క్షేత్రస్థాయిలో నిన్న బొగ్గుగని సింగరేణి ప్రాంతం ఎక్కడైతున్నదో అక్కడ ప్రతి డివిజన్ కేంద్రంలో ప్రజాక్షేత్రంలో కార్మికులు అందరిని భాగస్వాములు చేసి ఒక పెద్ద ఎత్తునటువంటి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇదే సింగరేణిలోనే కాంగ్రెస్ రాజకీయంగా బొగ్గు కాక తప్పదు.